హాయ్ ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్ అయితే వచ్చేసాం అనమాట. వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. నెట్ లేదు ఇక్కడ. నాది కూడా ఇప్పుడు మా అయింది కొంచెం వైఫై షేర్ చేసుకొని ఈ షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. ఒక 10 days తర్వాత అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే ఒకటి చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇది నేను క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఆవు నెయ్యితోని. మనం ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ట్రెండింగ్లో ఉంది. ఐస్ క్యూబ్స్ వేసి ఆవు నెయ్యి వేసుకొని క్రీమ్ లాగా మాయిశ్చరైజర్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూసారా, ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా లోపల. ఇది ఇది కుంకుమ పువ్వు అనమాట. అది కూడా వేసుకున్నాను. చాలా బాగుంది. వింటర్ సీజన్లో ఏంటంటే పెదాలు పగిలిపోయినా లేదంటే ఫేస్ డ్రైగా అయిపోద్ది కదా, ఈ క్రీమ్ అయితే వాడితే చాలా బాగుంటుంది అనమాట. స్మూత్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మా పాపకు కూడాను ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత చలి ఎక్కువగా ఉంటుంది కదా అరుణాచల్ ప్రదేశ్లో. మొత్తం ఈ లిప్స్ గట్ట పగిలిపోతే అదే యూస్ చేశాను. ఇప్పుడైతే చాలా మట్టుకు తగ్గింది. నేను అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ పగిలేదాకా తర్వాత ఆగు నేను చెప్తాను. ఇక్కడ మొత్తం ఇదైపోతే పిల్లలు కూడా బాగా పనిచేస్తుంది అనమాట. క్రీమ్స్ అలాంటివి కాకుండా ఇది ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకొని ఇలా గాజు దీనిలోన స్టోరేజ్ చేసుకొని రోజు నైట్ పడుకునే ముందు పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ పోస్ట్ చేద్దామని ఇప్పుడు నెట్ మా ఆయన కొంచెం షేర్ చేశారు కాబట్టి ఈ షార్ట్ వీడియో అయితే తొందరగా అప్లోడ్ అవుతుంది. లాంగ్ వీడియోస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని 10 days తర్వాత అయితే లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.